క్వాలిటీలో వి గాట్ ఏ న్యూ కెమెరా. కొన్నాక 12కి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేవాడిని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ప్రతి వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో ఆల్వేస్ ఎంజాయ్ ద జర్నీ. రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. స్టాప్ నార్మలైజింగ్ ఈటింగ్ జంక్ ఫుడ్. అన్ని వర్కౌట్స్కి సేమ్ ప్రిన్సిపల్. ఈ 5 ఇయర్స్లో నేను వర్కౌట్ స్ప్లిట్స్ చేశాను. సో నీకు ఏ వర్కౌట్ స్ప్లిట్ సెట్ అయ్యిద్ది అనేది. అన్హెల్దీ ఉంటున్నారు, ఓవర్ వెయిట్ ఉంటున్నారు, ఎందుకంటే ల్యాక్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వర్డ్ చెప్పి నియర్లీ ఒక 3 months అయితే అయింది. మనం అప్గ్రేడ్ అయ్యాం క్వాలిటీలో. వి గాట్ ఏ న్యూ కెమెరా, సోనీ ZV-E10. సో మనం కంటెంట్ స్టార్ట్ చేసి నియర్లీ ఒక 4 years బ్యాక్ అయింది. 3 years వీక్లీ ఒక వీడియో స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అంటే కంటెంట్ క్రియేషన్ ఇన్ యూట్యూబ్ నేను డిగ్రీ ఫస్ట్ సెమ్ అయినాక స్టార్ట్ చేసి. సో అప్పుడు మనం స్టార్ట్ చేసింది ఫోన్లో. ఏం ఫోన్లో స్టార్ట్ చేసామంటే Redmi 8 Pro అనమాట. అప్పట్లో అది 18K. అప్పుడు నేను అది ఎందుకు తీసుకున్నా అంటే వీడియోస్కి బ్లర్ అయ్యేది బ్యాక్గ్రౌండ్. తర్వాత తీసుకున్నాక చూస్తే అది మొత్తం ఆర్టిఫిషియల్గా ఉంది, నాకు నచ్చలే. అలాగే అప్పుడు విజయవాడ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ కొన్నాక 12కి వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి పెట్టేవాడిని. వీక్లీ 1 వీడియో. డే బై డే కంటెంట్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు నాది ఫుల్ డే. రేపు లెగ్స్ అండ్ ఆల్సో మండే వచ్చేసి రెస్ట్ డే అనమాట. కానీ నాకు మండే లీవ్ ఉంది, సో ఆఫీస్ లేదు. సో నేను మండే రెస్ట్ డే తీసుకోకుండా పుష్ డే చేస్తా. సో 3 వీడియోస్ కవర్ అవుతాయి. ఈరోజు ఫుల్ డే చూపిస్తా నా ఫుల్ వర్కౌట్స్. రేపు లెగ్ వర్కౌట్ షూట్ చేసి పోస్ట్ చేస్తా. దాని తర్వాత మండే పుష్ డే చూపిస్తా. అండ్ రోజు నాది ఫుల్ డేలో నేను యాప్స్తో స్టార్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే నా బ్యాక్ వచ్చేసి నేను స్టార్టింగ్ నుంచి బ్యాక్ని మంచిగా ట్రైన్ చేసాను మైండ్ అండ్ మజిల్ కనెక్షన్తో. సో నా బ్యాక్ అనేది మంచిగా బిల్డ్ అయింది. సో నేను నా కోర్ని అంతగా ట్రైన్ చేయలేదు, ఫస్ట్ నుంచి చేసా. కానీ వర్కౌట్ అయినాక ఒక 10-15 minutes ట్రైన్ చేసేవాడిని అంతే. సో దానివల్ల ఆ మజిల్ మెచ్యూరిటీ అనేది నా కోర్ యాప్స్లో ఇంకా రాలేదు. సో నేనేం చేస్తున్నా అంటే ఈ ఫుల్ డేస్లో ఐఎమ్ స్టార్టింగ్ విత్ యాప్స్కి ఒక 2 వేరియేషన్స్ చేద్దాం. తర్వాత బ్యాక్ ఒక 3 వేరియేషన్స్ చేద్దాం. ఈచ్ వేరియేషన్ 2 sets చేస్తా బ్యాక్కి, అంతే. దాని తర్వాత కొంచెం టైం ఉంటే సో ఇన్స్టాలో మీరు ఫాలో అయిపోండి. అక్కడ రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ప్రతి వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు. ఇట్స్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ బికమింగ్ బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. నిన్నటి కంటే ఈరోజు బెటర్గా గ్రో అవ్వాలి. నా వీక్ మజిల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి నేను స్పెండ్ చేస్తాను నా స్టార్టింగ్ ఎనర్జీ అనేది. సో లెట్స్ డూ డిక్లైన్ సిటప్స్ అనమాట. సో ఫస్ట్ సెట్ వెయిట్ లేకుండా చేసా. సెకండ్ సెట్ ఈ డంబుల్ యూజ్ చేసా. అండ్ ఆల్సో థర్డ్ సెట్ కూడా వెయిట్తో క్రంచెస్ చేద్దాం. అండ్ ఆల్సో చాలామంది రిజల్ట్స్ రావట్లేదని ఆపేస్తారనమాట. అండ్ ఆల్సో నాకు కంటెంట్ క్రియేషన్ విషయానికి వస్తే, యూట్యూబ్ సంగతికి వస్తే 3 years బ్యాక్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి, డిగ్రీ ఫస్ట్ సెమ్లో నాకు పెద్దగా రీచ్ రాలే. కానీ నేను చేసుకుంటా వెళ్ళా, ఎందుకంటే ఐ లైక్ ద ప్రాసెస్ అనమాట. మీరు ఇప్పుడైతే ఆ ప్రాసెస్, ఆ జర్నీని ఎంజాయ్ చేస్తారో అప్పుడు మీకు ఏదో ఒక పాయింట్లో మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది, సక్సెస్ అనేది వచ్చిద్ది ఖచ్చితంగా. కానీ మీరు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. ఓన్లీ సక్సెస్ కోసం చేస్తే యూ విల్ నాట్ ఎంజాయ్ ద జర్నీ అనమాట. యూ విల్ నాట్ ఫైండ్ యువర్ పర్పస్. సో ఆల్వేస్ ఎంజాయ్ ద జర్నీ. అండ్ ఆల్సో నేను వర్కౌట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. 5 years నుంచి నేను రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వర్కౌట్స్ చేస్తున్నా. సో ఇప్పుడు అందరూ చాలామంది 5 years అంటే కాదు, 5 months చేసి ఆర్నాల్డ్ లాంటి బాడీ కావాలంటే రాదు. అలాగా ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఉండదు. ఆల్వేస్ బిల్డ్ యువర్ లాంగ్ టర్మ్ మైండ్ సెట్. ఎంజాయ్ ద ప్రాసెస్, ఎంజాయ్ ద జర్నీ. రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు, ఓన్లీ ద కర్మ అంటే యాక్షన్. మనం చేయగలిగే యాక్షన్ వర్క్ అనేది మన చేతుల్లో ఉంది. సో ఆల్వేస్ డూ యువర్ వర్క్. కన్సిస్టెన్సీగా డిసిప్లిన్తో మీ వర్క్ మీరు చేసుకుంటా పోండి. అండ్ ఆల్సో గెట్ బెటర్ ఇన్ టు ఇట్. సో ఏదో చేసామంటే రిజల్ట్స్ మంచిగా రావు. స్టార్ట్ చేయండి, డే బై డే ప్రోగ్రెస్ అవుతూ ఉండండి, బెటర్ అవుతూ ఉండండి. బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
నిన్నటి కంటే ఈరోజు బెటర్గా మారు. నీ వర్క్లో కానీ ఏదైనా కానీ నిన్నటి కంటే ఈరోజు బెటర్గా అవ్వు. జస్ట్ 0.1% బెటర్ దెన్ ఎస్టర్డే. ఇది లాంగ్ టర్మ్లో చాలా డిఫరెన్స్ తెచ్చిద్ది. యూ విల్ బికమ్ ఇన్ టు ఏ న్యూ పర్సన్, బెటర్ వర్షన్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనం లోవర్ యాప్స్ని ట్రైన్ చేయడానికి హ్యాంగింగ్ లెగ్ రైజెస్ చేద్దాం. సో ఇది ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్ హ్యాంగ్ అవడానికే పెద్ద టాస్క్ అనమాట. సో ఓవర్ వెయిట్ ఉన్న పీపుల్, బిగినర్స్ ఇది ఎక్కువ చేయకండి. వాళ్ళు ఏం చేస్తారంటే లయింగ్ లెగ్ రైజెస్ చేయండి. కింద ఫ్లోర్ మీద పడుకొని లెగ్ రైజ్ చేయండి. ఓకే, స్టెప్స్ కూడా స్లో అండ్ కంట్రోల్గా చేయాలి. సో ఇప్పుడు యాప్స్ని అయితే ట్రైన్ చేస్తాం, లోవర్ యాప్స్ అండ్ అప్పర్ యాప్స్ని. ఇప్పుడు మనం బ్యాక్ని ట్రైన్ చేద్దాం. దీనికోసం లాట్ పుల్ డౌన్స్ చేద్దాం. ఆల్రెడీ 1 సెట్ చేసా, ఇది సెకండ్ సెట్. పార్షల్స్ 2. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు. సినిమాకు ముందు కూడా ప్లే అయ్యింది కదా. అండ్ ఆల్సో ఈటింగ్ జంక్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంజూరియస్ టు హెల్త్. మీరు డైలీ బేసిస్లో లాంగ్ టర్మ్లో దమ్ము కొట్టిన, మందు తాగిన, జంక్ ఫుడ్ రెగ్యులర్గా తిన్నా, ఈ 3 ఇంజూరియస్ టు హెల్తే. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాప్ నార్మలైజింగ్ ఈటింగ్ జంక్ ఫుడ్. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తెలియకుండానే జంక్ ఫుడ్ డైలీ బేసిస్లో తింటున్నారు. ఇప్పుడు షుగర్ రిచ్ ఫుడ్స్ అయినా, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అయినా, ఇవన్నీ మనకి తిన్నాక ఒక రకమైన డోపమైన్ ఇచ్చిద్ది. దానివల్ల మనకి ఆన్ రెగ్యులర్ బేసిస్లో డైలీ మనకి ఆ క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ జంక్ ఫుడ్ ఆర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ ఏ సిగరెట్. జంక్ ఫుడ్కి కూడా కొంచెం దూరంగా ఉండండి. స్టార్ట్ ఈటింగ్ నార్మల్ ఫుడ్స్. నార్మల్ ఫుడ్స్ అంటే ఏం లేదు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్, మిల్క్, కర్డ్, దాల్ ఇవి ఎక్కువగా తీసుకోండి. జంక్ ఫుడ్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మిషన్ రోయింగ్ అనమాట. అన్ని వర్కౌట్స్కి సేమ్ ప్రిన్సిపల్, నెగటివ్ స్లో అండ్ కంట్రోల్గానే ఉండాలి మ్యాక్సిమం అన్ని వర్కౌట్స్కి. అండ్ ఆల్సో హోల్డ్ ఫర్ ఎ సెకండ్ ఇన్ కాంట్రాక్టెడ్ పొజిషన్. ఈ 5 ఇయర్స్లో నేను చాలా వర్కౌట్ స్ప్లిట్స్ చేశాను. నేను ఒక 2 ఇయర్స్ వరకు బ్రో స్ప్లిట్స్ ఫాలో అయ్యా. దాని తర్వాత 4 డేస్ స్ప్లిట్స్ ఫాలో అయ్యా. అండ్ ఆల్సో పుష్ పుల్ లెగ్స్ కూడా చేశా. నాకు బిగినింగ్ స్టేజ్లో ఏమో నాకు బ్రో స్ప్లిట్టే కరెక్ట్ అనిపించింది. అండ్ ఆల్సో దాని తర్వాత పుష్ పుల్ లెగ్స్ నేను అప్పుడు చేసినప్పుడు నాకు సెట్ కాలే. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చాక పుష్ పుల్ లెగ్స్ అనేవి విచ్ సూటెడ్ మీ ద బెస్ట్. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి మైండ్ మజిల్ కనెక్షన్ రావాలి, ఫామ్ రావాలి. సో ఇవన్నీ నువ్వు పుష్ పుల్ లెగ్స్లో చేయలేవు. ఎందుకంటే నువ్వు పుష్ పుల్ లెగ్స్లో జస్ట్ 2 to 3 వేరియేషన్స్ చేయగలవు పర్ మజిల్ గ్రూప్. అండ్ ఆల్సో నువ్వు ఒకేసారి ఒక 6 సెట్స్ చేస్తే చాలు. ఎందుకంటే నువ్వు వీక్లో 2 times ట్రైన్ చేస్తావు ఆ మజిల్ గ్రూప్. సో నీకు వీక్లీ 12 to 15 సెట్స్ ట్రైన్ చేస్తే చాలు పర్ మజిల్ గ్రూప్ వచ్చేసి. సో నీకు ఏ వర్కౌట్ స్ప్లిట్ సెట్ అయ్యిద్ది అనేది ఇట్ వాస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్. అండ్ ఆల్సో నేను నా క్లయింట్స్కి కూడా వాళ్ళ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి నేను డిజైన్ చేసి ఇస్తా అనమాట. అండ్ ఆల్సో అందరికీ ఒకే ట్రైనింగ్ స్ప్లిట్ అనేది సెట్ అవ్వదు. ఇండివిజువల్కి చేంజ్ అవుతూ ఉంటుంది మన ట్రైనింగ్ స్ప్లిట్ అనేది. సో ఇప్పుడు బైసెప్స్కి వచ్చేసి ఓన్లీ 1 వేరియేషన్ చేస్తా. అది వచ్చేసి ఇంక్లైన్ బెంచ్ కోల్స్ చేసి వెంటనే డ్రాప్ సెట్లో హ్యామర్ కోల్స్ చేస్తా 3 sets. Bro, weekly how many times do you do cardio and how many calories you eat approx? కరెంట్ రీసెంట్గా అయితే ఒక 3 weeks బ్యాక్ బైక్ అయితే తీసుకున్నా ఎంటార్క్. అంతకు ముందు కార్డియో డీసెంట్ అమౌంట్ ఆఫ్ కార్డియో చేసేవాడిని. డైలీ ఈజీగా ఒక 10K స్టెప్స్ అయితే వేసేవాడిని. ట్రెడ్మిల్ మీద అయితే కాదు. ఎలా అంటే మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఆటోలో వెళ్ళేవాడిని. దాని తర్వాత ఆఫీస్ అయ్యాక ఒక పాయింట్ వరకు ఆఫీస్ క్యాబ్ దింపేది. అక్కడి నుంచి మళ్ళీ
సర్వీస్ ఆటోలో ఆర్ మెట్రోలో ట్రాన్స్పోర్ట్లో రాకుండా నడుచుకుంటూ వచ్చేసామండి రూమ్కి. అది ఆల్మోస్ట్ ఒక 20 to 40 minutes అయితే పట్టేది. అలా వాకింగ్ ఈజీగా ఒక 10K స్టెప్స్ అయితే కవర్ అయిపోయాయి ఇప్పుడు బైక్ లేనప్పుడు. ఆఫ్టర్ గెటింగ్ ఏ బైక్, ప్రతిదానికి బైక్ తీయటం వల్ల కార్డియో అనేది చాలా తగ్గిపోయింది, స్టెప్స్ అనేవి తగ్గిపోయినాయి. ఏం చేయటం స్టార్ట్ చేశానంటే ఆఫ్టర్ డూయింగ్ వర్కౌట్ ఒక 2 weeks నుంచి డేస్ నుంచి ఐఎమ్ డూయింగ్ ట్రెడ్మిల్. ఒక 30 minutes వాక్ రైట్ ఆఫ్టర్ మై వర్కౌట్. కరెక్ట్ ముందుకెళ్ళే కొద్దీ కార్డియో అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో క్యాలరీస్ అనేవి కొంచెం డ్రాప్ అవుతూ ఉంటాయి. సో వీటి గురించి అన్నీ నా ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటా. ఆల్సో ఈ పర్టిక్యులర్ టైంలో ఈ జనరేషన్లో అవుట్ ఆఫ్ 10 people 5 people అవుట్ ఆఫ్ షేప్ ఉంటున్నారు, అన్హెల్దీ ఉంటున్నారు, ఓవర్ వెయిట్ ఉంటున్నారు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ. మళ్ళీ పేరెంట్స్ జనరేషన్ లేదా వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే మోస్ట్లీ అందరూ ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యాక్టివిటీ. అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే చాలా తక్కువ, బైక్స్ అందరి దగ్గర ఉండేవి కాదు, ఏమైనా తెచ్చుకోవాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళు. సో యాక్టివిటీ ఉండేది, సో ఫిట్ అండ్ హెల్తీగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఏం కావాలన్నా బైక్ తీయటం. సో ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ తగ్గిపోయింది, సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగింది. ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ వల్ల చాలామంది ఓవర్ వెయిట్ అవుతున్నారు. ఈ కార్డియో వాకింగ్ అనేది నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ బర్నింగ్ క్యాలరీస్. ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా కానీ ఇంక్లూడ్ చేసుకోండి, వెదర్ ఇట్ ఈస్ కార్డియో, వాకింగ్ ఆర్ సైక్లింగ్, స్విమ్మింగ్, ట్రెక్కింగ్, ఏదైనా కానీ. అండ్ ఆల్సో చాలామందికి గంటలు కార్డియో చేయటం నచ్చదు. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏమైనా కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాక్ చేయండి, లేదా ఇలా ట్రెడ్మిల్ ఎక్కినప్పుడు ఏదో ఒక మూవీ చూడండి, ఏదో ఒక సిరీస్ చూడండి. దానివల్ల మీకు ఎక్కువ టైం తెలీదు, కార్డియో కూడా అయిపోయింది. ఆల్సో ఏమైనా తెచ్చుకోవడానికి ప్రతిసారి బైక్ తీయకుండా నడిచి వెళ్ళడానికి ట్రై చేయండి. దానివల్ల మీ ఓవరాల్ స్టెప్ కౌంట్ ఇంక్రీజ్ అయింది. కార్డియో వల్ల మనకి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. క్యాలరీస్ బర్న్ అవుతాయి. అండ్ ఆల్సో మన కార్డియో వాస్కులర్ హెల్త్ అనేది బెటర్ అయింది, మంచిగా ఉంది. సో కార్డియోని నెగ్లెక్ట్ చేయదు.